యాదాద్రి భువనగిరి జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన వేడుకల్లో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన గుత్తా సుఖేందర్ రెడ్డి జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను తన ప్రసంగంలో వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్, కలెక్టర్ అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ పాలన నుంచి మన దేశానికి స్వాతంత్రం లభించిన పవిత్రమైన రోజు ఇది. దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. వారి త్యాగాలకు ఈ సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. వారి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం మనం అందరం ఐక్యంగా పనిచేద్దాం. పూజ్య బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయడానికి కృషి చేద్దాం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం జిల్లాల్లో అమలు చేస్తున్నటువంటి వివిధ అభివృద్ధి పథకాల సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా 2026 మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నిర్వహించింది.